మీ అందరికీ ఈరోజు బల్క్ షిప్పింగ్ అంటే ఏంటో చూపిస్తామనుకుంటున్నాను. మన పేజ్ నుంచి స్ఫూర్తి గారు వాళ్ళ ఇంట్లో జరిగే డిఫరెంట్ ఈవెంట్స్‌కి మల్టిపుల్ రిటర్న్ గిఫ్ట్స్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ కేటగరీ టచ్ చేశారనే చెప్పాలండి. జార్స్, పిచ్‌వై జార్స్, జర్మన్ సిల్వర్ బ్రాస్, హెవీ బ్రాస్, లైట్ వెయిట్ బ్రాస్, మట్కీ బాక్సెస్, ఇంకా దాంట్లో బ్యాంగిల్స్, స్టీల్ ఘీ పాట్స్, శారీ బ్యాగ్స్, డ్రాప్ బ్యాంగిల్స్ ఇలా చూస్తున్నారు కదా! అన్నీ లైన్‌గా వెళ్తూ ఉన్నాయన్నమాట. హల్దీ కుంకుమ అండ్ బ్లౌజెస్, దీస్ కైండ్ ఆఫ్ బ్యాక్ డ్రాప్స్, గార్లాండ్స్ ఇవి కూడా కస్టమైజ్డ్ గార్లాండ్స్ అనమాట. ఇవన్నీ మన పేజ్ నుంచి షిప్ చేశాము. ఇదొచ్చి హెవీ వెయిట్ ప్యూర్ బ్రాస్ అనమాట. మంచి రివ్యూ వచ్చింది. ఇక్కడికే కాదు ఇంకో దగ్గరికి కూడా 40 ప్లేట్స్ పంపించాం. మంచి రివ్యూ. ఇవి బ్రాస్ ఉర్లీస్ అండ్ గార్లాండ్స్ ఇవన్నీ పంపించాము. ఇంకా బ్యాంగిల్స్‌కొస్తే ఈ బాక్స్ నిండా బ్యాంగిల్సేనండి. ఒక 200-300 బ్యాంగిల్స్ పంపించుంటాము. ఇలా కాంబో సెట్ చేశాము. జుమ్కీస్, శారీ పిన్ అండ్ బ్యాండ్, బ్యాంగిల్స్ అలా క్యూట్‌గా మట్కీ బాక్స్‌లో ప్యాక్ చేసి పంపించాము. డ్రాప్ బ్యాంగిల్స్ కూడా. ఇంత హెవీ షిప్‌మెంట్ కదా! అండ్ మనకి రివ్యూ కూడా బాగా వచ్చింది కష్టపడినందుకు. అండ్ యూఎస్ షిప్‌మెంట్‌కొస్తే ఎన్ని డేస్‌కి వెళ్తున్నాయి? టారిఫ్స్ పడుతుందా? అనే క్వెషన్స్ వస్తున్నాయండి. ఎన్ని డేస్‌కి అంటే ఒక్కొక్కసారి 3 డేస్‌కి వెళ్ళిపోతున్నాయి. ఒక షిప్‌మెంట్ 10 డేస్ అలా పడుతుంది. సో, మీరు ఆర్డర్ అలా ప్లాన్ చేసుకోండి ఇచ్చేటప్పుడు. టారిఫ్స్ దేని మీద పడుతున్నాయి అనేది ఎవరికీ ఎగ్జాక్ట్‌గా క్లారిటీ లేదండి. అండ్ మీకు రివ్యూ కూడా ట్యాగ్ చేస్తున్నాను. మీకు కూడా ఇలాంటి డిఫరెంట్ ఐటెమ్స్ కావాలి అని అనుకుంటే సింధు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్‌కి మెసేజ్ చేయండి. థాంక్ యూ సో మచ్.